ఒక బేకరీలోని చివరి టేబుల్ దగ్గర సుధా బాధగా కూర్చొని ఉంది. కారుతున్న కన్నీళ్లని పదే పదే తుడుచుకుంటుంది. ఇంతలో అక్కడికి సుధా స్నేహితురాలు నక్షత్ర వచ్చి కూర్చుంది. ఏంటే సుధా, పబ్కెళ్ళి ఎంజాయ్ చేయాలని రెడీ అవుతుంటే కాల్ చేసి ఇక్కడికి రమ్మన్నావు? ఏమైంది? అంతా ఓకేనా అని అడిగింది. సుధా వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ కన్నీళ్లని తుడుచుకుంటూ, అప్పుడు నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది నక్షత్ర. ఈ ప్రేమ పెళ్లి అంతా నాటకం, భూటకం. పెళ్లి వద్దని నువ్వెంత చెప్పినా వినకుండా మధుని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు ఎందుకు చేసుకున్నాన్రా అని మనసారా ఏడుస్తున్నాను అంటూ బాధపడింది. సుధా, కంట్రోల్. ఏమైంది అసలు? మధు మిస్టర్ పర్ఫెక్ట్ అని నువ్వే అన్నావుగా, ఇప్పుడేంటిలా? వాడు మిస్టర్ పర్ఫెక్ట్ కాదు నక్షత్ర, కాదు, రోగ్, సాడిస్ట్. చాలా టార్చర్ చేస్తున్నాడే. చిన్న చిన్న వాటికే చిరాకు పడుతూ గొడవ చేస్తున్నాడు. నేనేమైనా అంటే చాలు అలిగి ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాన్స్ ఉండదు. ఏ అర్ధరాత్రికో ఇంటికి తిరిగొస్తాడు. ఎప్పుడైనా ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడా? ప్రేమ మళ్ళీ గొడవ మొదలెడతాడు. బెదిరిస్తూనే ఉంటాడు. అతనితో ఉండటం నా వల్ల కాదే. నాకేం చేయాలో అర్థం కావటం లేదు. అందుకే నిన్ను రమ్మన్నాను. నువ్వేదో ఒకటి ఆలోచించవే. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుంటే ఏమవుతుంది సుధా? ఏమో, నాకు తెలీదు నక్షత్ర. నా చేతులెప్పుడూ కాలలేదు అని సుధా అనగానే నక్షత్రకి చాలా కోపం వచ్చింది. ఇంత అమాయకంగా ఉంటే ఎలా సుధా? ఇక్కడ చేతులంటే జీవితం అని అర్థం. కాలిపోవడం అంటే ఇదిగో ఇలా నాశనం అవడం. నేనప్పుడే చెప్పాను, పెళ్ళంటే ఒక చెత్త, పెళ్ళంటే ఒక బురద, ఒక పేడ. పోనీలే సుధా, ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకున్నావు. ఇప్పుడు నేనేం చేయాలో అర్థం కావటం లేదే. సింపుల్, విడాకులు తీసుకుని నచ్చినట్టు లైఫ్ ని ఎంజాయ్ చేయటమే. ముడిపడినంత ఈజీ కాదు నక్షత్ర విడిపోవటం అనేది. పెళ్లి వద్దని చెప్పే మనసే పెద్దల పరువు కూడా ముఖ్యమని చెప్తుంది. 3 ముళ్ళు వేసుకునేలా చేస్తుంది. నేను నీలాగా కాదు సుధా. తల్లిదండ్రుల మాటలు విని నా జీవితాన్ని వేరొకడి కాళ్ల దగ్గర పెట్టడానికి ఆ టైం వచ్చినప్పుడు మా డాడీకి ధైర్యంగా చెప్తాను, నువ్వు వాడి నుండి విడాకులు తీసుకో, నేను పబ్కి వెళ్తున్నాను అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అదే సమయంలో నక్షత్ర తండ్రి భూషణ్ ఆయన పిలిపిస్తే వచ్చిన పంతులు సోఫాలో కూర్చొని ఉన్నారు. ఏం పంతులు గారు, ఎలా ఉన్నారు? తమలాంటి పెద్దలు ఉన్నంత వరకు మాలాంటి వాళ్ల జీవితానికి వచ్చిన నష్టము కష్టము లేవండి భూషణ్ గారు. ఇంతకీ కబురు పెట్టిన విషయం ఏమిటో చెప్పలేదు తమరు? అమ్మా శిరీష, పంతులు గారికి టీ తీసుకురా తల్లి అని చెప్పగానే వంటగదిలో ఉన్న శిరీష, అలాగే నాన్న, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను టీ తీసుకొస్తాను. పంతులు గారు, మీకు తెలుసు నాకు 2 కూతుర్లు. నాకు తెలియకపోవటం ఏమిటండి? వాళ్ల నామకరణాలు చేసిందే నేనైతే. అవును కదా, పెద్దమ్మాయి నక్షత్ర చదువు పూర్తయింది. పెళ్లి చేద్దామనుకుంటున్నాను. అయ్యా, విషయం మొత్తం అర్థమైంది. ఇప్పుడు మీకు వరుడు కావాలి. అవును పంతులు గారు. అయ్యా, నేను ఉన్నదే అందుకు కదండి. పైగా పెళ్లిళ్ల పేరయ్యా అనే బిరుదు కూడాను. మీకు తెలియనిది కాదనుకోండి. అందుకేనండి మిమ్మల్ని పిలిపించాను. మీరు మాకు బాగా తెలిసిన వాళ్ళు. మాతో ఎంతో అనుబంధం కూడా ఉంది. ఒక మంచి కుర్రాడిని చూడండి. మీ నమ్మకాన్ని కాపాడుకుంటాను. చెప్పండి, మీకు ఎలాంటి అల్లుడు కావాలో? స్వదేశీ అల్లుడా, విదేశీ అల్లుడా? విదేశీ అల్లుడు మాత్రం వద్దు పంతులు గారు. స్వదేశీలోనే ఆస్తి అంతస్తులు లేకపోయినా ఉన్నతమైన భావాలు కలిగిన అబ్బాయి అయితే చాలు అని చెప్తుండగా శిరీష టీ తీసుకొచ్చింది. వాళ్ళకి టీ ఇచ్చింది. కళ్యాణ ప్రాప్తిరస్తు తల్లి. పంతులు, ఈ అమ్మాయి చిన్నమ్మాయి, పేరు శిరీష. తప్పుగా అనుకోవద్దయ్యా. చిన్నమ్మాయిని చూడగానే నా నోట్లో నుండి ఆ మాట అలా వచ్చేసింది. ఎంతో లక్షణంగా ఉంది. మీరు చెప్పినట్టే ఉత్తమ లక్షణాలు కలిగిన వరుడితో మళ్లీ కలుస్తాను అని చెప్పి పంతులు గారు ఇంట్లో నుండి బయటకొచ్చారు. అప్పుడే ఇంటి ముందాగిన ఆటోలో నుండి నక్షత్ర దిగింది. ఆటోవాడికి డబ్బిచ్చింది. పంతులు ఆటో దగ్గరికి వచ్చాడు. నక్షత్రని చూశాడు. భూషణ్ గారి పెద్దమ్మాయివి కదా తల్లి? అవును పంతులు గారు. మస్తు మస్తు, కళ్యాణ మస్తు అని చెప్పి ఆటోలో కూర్చొని వెళ్లిపోతాడు పంతులు.
నక్షత్ర ఇంట్లోకి వస్తుంది. వాట్ డాడ్, ఇంట్లో ఏదైనా పూజ పెట్టుకుంటున్నారా? పంతులొచ్చి వెళ్తున్నాడు. పూజ కాదక్కా, పెళ్లి బాజా. నీకా? నాకంత అదృష్టం లేదక్కా నీకే తల్లి, మంచి వరుడిని చూడమని చెప్పాను అని భూషణ్ చెప్పగానే నక్షత్రకి కోపం వస్తుంది. కాని కంట్రోల్ చేసుకుని, వాట్ డాడ్, నాకు చెప్పకుండా మీరిలా చేయటం టూ బ్యాడ్. నాకిప్పుడిప్పుడే పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. తండ్రిగా నా బాధ్యతని నేను నెరవేర్చుకోవాలి కదా తల్లి. అందుకు నేను సిద్ధంగా లేను డాడ్, ఆ తరువాత మీ ఇష్టం అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. అలా రోజులు గడుస్తుంటాయి. ఒక రోజున పంతులు వరుణ్ అనే కుర్రాడిని, అతని తల్లిని తీసుకుని పెళ్లి చూపులకొస్తాడు. తండ్రి మాట కాదనలేక అందంగా తయారై పెళ్లి చూపుల్లో కూర్చుంది నక్షత్ర. వరుణ్కి నక్షత్ర బాగా నచ్చిందని అతని ముఖం చూసిన పంతులుకు, భూషణ్కి అర్థమైంది. ఓ రోజున పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్లిపీటల మీద పెళ్లి కొడుకు వరుణ్ కూర్చున్నాడు. పెళ్లి కోసం భూషణ్, శిరీష గదికి వచ్చారు. అక్కడ ఒక ఉత్తరం ఉంది. నాకిష్టం లేని పెళ్లి చేసుకోను నాన్న, నన్ను మన్నించండి అని అందులో ఉంది. భూషణ్ బాధపడ్డాడు. పెళ్లి కొడుకు దగ్గరికి వచ్చి విషయం చెప్తాడు. వరుణ్ తల్లి శ్యామల తమ పరువు పోవద్దని పట్టుబడుతుంది. దాంతో శిరీష తలొంచి తాళి కట్టించుకుంది. కన్నీటితో తండ్రికి వీడ్కోలు చెప్పి అత్తగారింటికి వెళ్తుంది. వరుణ్ చూపించే ప్రేమతో చక్కగా కాపురం చేసుకుంటూ సంతోషంగా ఉంది. ఓ రోజున విడాకులు తీసుకున్న సుధ, నక్షత్ర కలుసుకున్నారు. వరుణ్ లాంటి వాణ్ణి నువ్వు మిస్ చేసుకున్నావు నక్షత్ర, శిరీష లక్కీ అని చెప్పడంతో నక్షత్రలో అసూయ పుట్టింది. దాంతో శిరీష దగ్గరికొచ్చింది. బాగున్నావా అక్క? బాగున్నాను చెల్లి, నువ్వెలా ఉన్నావు? సారీ చెల్లి, ఆ రోజు నేనలా చేయకుండా ఉండాల్సింది. అయిందేదో అయిపోయిందక్కా, అయినా నేనే నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. వరుణ్ చాలా మంచివాడు, అతన్ని నాకిచ్చినందుకు అని చెప్పి తన బెడ్రూంలోకి వెళ్తుంది. ఇంతలో వరుణ్ ఇంటికొస్తాడు. నక్షత్రని చూసి పలకరిస్తాడు. ముగ్గురు మాట్లాడుకుంటూ భోజనం చేస్తారు. అక్కడ ఒకరికొకరు సంతోషంగా తినిపించుకోవటం, నవ్వుకోవటం నక్షత్రకి నచ్చలేదు. వరుణ్, శిరీష ఇద్దరూ పార్కుకి వెళ్లటం, సినిమాకి వెళ్లటం ఏదీ నచ్చేది కాదు. ఓ రోజు రాత్రి పడుకోకుండా, శిరీష నుండి వరుణ్ణి దూరం చేసి నావాణ్ణి చేసుకుంటాను. వరుణ్ ముందుగా నన్ను చూడ్డానికొచ్చాడు, నన్నే నచ్చాడు. శిరీష లేకపోతే వరుణ్ ఖచ్చితంగా నన్ను ప్రేమిస్తాడు అనుకుని బాగా ఆలోచించి ఓ రోజున శిరీషని తీసుకుని ఆటోలో పాడుబడిన ఇంటికొస్తుంది. అక్కడ శిరీషని బంధిస్తుంది. ఎంత బ్రతిమాలినా వదిలిపెట్టదు. వరుణ్ దగ్గరికొస్తుంది. వరుణ్తో మాట కలుపుతుంది. అతనితో క్లోజ్గా ఉంటుంది. శిరీష ఉన్నట్టుండి చెప్ప పెట్టకుండా ఎక్కడికి పోయిందని వరుణ్ కంగారు పడుతుంటాడు. అలా రోజులు గడుస్తుంటాయి. ఓ రోజున నక్షత్ర, వరుణ్, నిన్ను కాదని నీకు చెప్పకుండా వెళ్లిపోయిన శిరీష గురించి ఎందుకు ఆలోచిస్తావు? నిన్ను కావాలనుకుంటున్నా, ప్రేమిస్తున్నా, నా గురించి ఆలోచించు. ఇది చాలా తప్పు నక్షత్ర. ఏం తప్పు కాదు. నాకు తెలిసి శిరీష తన బాయ్ ఫ్రెండ్తో జంపు జలాని అయ్యుంటుంది. పెళ్లి గురించి అలా మాట్లాడుతూ నక్షత్ర, నువ్వు వెతకడంలో సాయం చెయ్యకపోయినా నేను నా శిరీషని వెతుక్కుంటాను అని ఫోటో తీసుకుని వెతకటం మొదలెడతాడు. అప్పుడు ఆటో అతను శిరీష ఫోటో చూసి, నేను తీసుకెళ్తాను పదండి బాబు అని చెప్పి వరుణ్ణి ఆటోలో ఎక్కించుకొని పాడుబడిన ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ శిరీష బంధించబడి ఉంది. వరుణ్ కంగారు పడుతూ శిరీషని కాపాడుకొని అదే ఆటోలో ఇంటికొస్తాడు. నక్షత్ర వాళ్ళని చూసి నవ్వుతూ, ఓహో, నేనే నీ భార్యని, అదే నా చెల్లిని మోసం చేసి ఓ పాడుబడిన ఇంటికి తీసుకెళ్లి బంధించాను, నిన్ను సొంతం చేసుకోవాలని, నీ ప్రేమని పొందాలని. కాని దీన్ని కిడ్నాప్ చేయటం కాకుండా చంపేస్తే అడ్డు తీరేది అని కత్తి పట్టుకుని శిరీష దగ్గరికి వస్తుండగా పోలీస్ ఆఫీసర్ సంకెళ్లు పట్టుకుని అక్కడికొస్తాడు. అంతే, నక్షత్ర పోలీస్ ఆఫీసర్ని చూసి చేతిలో ఉన్న కత్తిని పడేస్తుంది. పోలీస్ ఆఫీసర్ నక్షత్రని అరెస్ట్ చేసి అక్కడి నుండి తీసుకెళ్లిపోతాడు. వరుణ్, శిరీషలు కలిసిమెలిసి చక్కగా కాపురం చేసుకుంటూ జీవిస్తుంటారు. పేద అక్క చెల్లెళ్ల స్ట్రీట్ ఫుడ్. పేద అక్క చెల్లెళ్ళు అంజలి, అపూర్వ బాగా తెలిసిన లింగమయ్య ఇంటి ముందు నిలబడి దీనంగా, బాబాయ్, బాబాయ్, ఒక్కసారి బయటకి రా బాబాయ్, మీతో చాలా ముఖ్యమైన పనుంది. మీరు తప్ప మమ్మల్ని కాపాడేవారెవ్వరూ లేరు. అవును బాబాయ్, దయచేసి బయటికి రండి. ఇప్పటి వరకు ఎంతో సాయం చేశారు. ఇప్పుడు ఈ సాయం కూడా చేసి పుణ్యం కట్టుకోండి బాబాయ్
అని అక్క చెల్లెళ్ళు బ్రతిమాలుతూ ఉంటారు. అప్పుడే ఆ ఇంట్లో నుండి లింగమయ్య భార్య సుశీల వచ్చింది. దీనంగా ముఖాలు పెట్టి నిలబడి ఉన్న అక్క చెల్లెళ్ళని చూసి నిష్ఠూరంగా ముఖం పెట్టి, వచ్చారా? ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాను. ఈ అడుక్కు తినే అక్క చెల్లెళ్ళు ఇంకా ఈరోజు దర్శనం ఇవ్వలేదేంటబ్బా అని. ఇంతలోనే వచ్చేశారు. పిన్ని, నువ్వు మమ్మల్ని ఎలా అనుకున్నా పర్వాలేదు. ఉన్న పళంగా మాత్రం బాబాయిని పిలువు, లేదంటే మా ఇల్లు మాకు లేకుండా పోతుంది. పిన్ని, బాబాయిని పిలువు. బాబాయ్, బయటికి రా బాబాయ్ అని అక్క చెల్లెళ్ళు వేడుకుంటున్నారు. అయినా కూడా సుశీల పట్టించుకోకుండా వెటకారంగా, ఉన్నదే కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇల్లు ఇప్పుడు అది కూడా మీకు లేకుండా పోతుందంటే దానికేమైనా రెక్కలొచ్చాయా ఏంటి? రెక్కలు కాదు పిన్ని, భుజంగం వచ్చాడు అని చెప్పగానే సుశీల సంతోషిస్తుంది. భుజంగం వచ్చాడా? ఇంకేముంది, మీ ఇల్లు మీది కాదు. గోవిందా గోవిందా. అలా అనకు పిన్ని, ఒక్కసారి బాబాయిని పిలు. బాబాయ్ వచ్చి ఒక్క మాట చెప్తే భుజంగం వింటాడు. ఎందుకు తల్లి? మీ ఇంటితో పాటు మా ఇంటిని కూడా తీసుకెళ్లిపోవడానికా అని అంటూ ఉండగా అప్పుడే ఇంట్లో నుండి లింగమయ్య బయటకొచ్చాడు. తమ ఇంటి ముందు నిలబడి ఆందోళన పడుతున్న పేద అక్క చెల్లెళ్ళని చూశాడు. అంజలి, అపూర్వ అక్కడే నిలబడ్డారెట్టి తల్లి, ఇంట్లోకి రండి. ప్రతి అడ్డమైన వాళ్ళని ఇంట్లోకి పిలవకండి. మళ్ళీ ఇంటి మొత్తాన్ని కడగాలంటే నాకు ఓపిక లేదు. అడ్డమైన వాళ్ళు కాదు సుశీల. అంజలి, అపూర్వ మనకు బిడ్డలు, దేవుడిచ్చిన కూతుళ్ళు. వీళ్ళు కూతుర్లు కాదండి, దయ్యాలు, నష్టజాతకురాళ్ళు. అయినా పట్నంలో చదువుకుంటున్న మన కొడుకు మనకుండగా ఈ అడ్డమైన వాళ్ళని పట్టుకుని కూతుళ్ళు అంటారేంటి? మనకున్నది ఒకే ఒక్క కొడుకు, శేఖర్. అలా మాట్లాడకు సుశీల. పాపం, పొలాన్ని నమ్ముకొని చేసిన అప్పులను తీర్చలేక అమ్మా నాన్నలు చనిపోయారు. అందుకే ఆ భుజంగం వచ్చి వాళ్ళ ఇంటిని సొంతం చేసుకుంటున్నాడు అని చెప్పగానే లింగమయ్యకి బాధేసింది. జాలిగా అక్క చెల్లెళ్ళని చూశాడు. తాకట్టు వ్యాపారం చేసే భుజంగం తన దగ్గర పనిచేస్తున్న రంగడితో కలిసి ఒక మట్టి ఇంటి ముందు నిలబడి ఉన్నాడు. దిక్కులు చూస్తూ, ఒరే రంగా, ఈ అక్క చెల్లెలు వచ్చేలాగా లేర్రా. ఇక చూసింది చాలుగాని ఇంటికి మన తాళం వేసేసి మన బోర్డు పెట్టేసిరా. అట్టాగే బాబు గారు అని చెప్పి ఇంటికి తాళం వేశాడు రంగడు. ఈ ఇల్లు భుజంగం సొంతం అని రాసి ఉన్న ఒక పలకని ఆ ఇంటి తలుపుకు వేలాడదీశాడు. అది చూసి భుజంగం సంతోషపడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే లింగయ్య, ఈ పిన్ని చెప్పేది నిజమా అంజలి అని అడగ్గానే అంజలి ఆతృతపడుతూ, అవును బాబాయ్, అందుకే మీ సాయం కోసం వచ్చాం. బాబాయ్, మీరొచ్చి ఆ భుజంగంతో ఒక్క మాట చెప్పండి బాబాయ్. ఆయన ఇక్కడి నుండి ఎక్కడికి రారు. అలా అనొద్దు పిన్ని. అమ్మ నాన్న ఉన్నంత కాలం ఆ ఇంట్లో ఎంతో ఇష్టంగా సంతోషంగా బతికారు. నాన్న ఎప్పుడూ అనేవాడు పిన్ని, బయట ఎంత కష్టం చేసి అలసిపోయినా మనింటికి రాగానే మనసు ఎంతో కుదుట పడుతుంది తల్లి అని. పండిన కష్టం అలసట అన్నీ తీరిపోతాయని చెప్పేవాడు అని బాధగా చెప్పగానే సుశీలకి కోపం వచ్చింది. ఈ పానికి మాలిన రామాయణం మాకెందుకు చెప్పండి? మీ దారి మీరు చూసుకోండి. మా ఆయన ఎక్కడికి రాడు. ఏమయ్యా, ఇల్లు దాటి బయటకి అడుగు పెట్టినా ఆ భుజంగానికి ఒక్క మాట చెప్పినా నేను సచ్చినట్టే అని అక్కడి నుండి కోపంగా వెళ్లిపోతుంది సుశీల. అప్పుడే భుజంగం, రంగడు కలిసి లింగమయ్య ఇంటికి వచ్చారు. లింగమయ్య నమస్కారం పెట్టాడు. భుజంగం ప్రతి నమస్కారం పెట్టాడు. ఇదిగో చూడండి అక్క చెల్లెళ్ళు, ఇంక మీ ఇల్లు నా సొంతం అయిపోయింది. తాళం వేసేసుకున్నాను. ఇంక మీ ఇల్లు మీకు కావాలంటే సాయంత్రం వరకు మీ నాన్న చేసిన అప్పు మొత్తం కట్టాలి. లేదంటే నేను ఆ ఇంటిని అమ్మేసి నా డబ్బు నేను తీసుకుంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అక్క చెల్లెళ్ళు బాధగా కన్నీళ్లు పెట్టుకుంటారు. లింగమయ్య ఓదార్పుగా, బాధపడకండి తల్లులు, మా ఇంట్లో ఉండండి. వద్దు బాబాయ్, మీ ఇంట్లోనే కాదు, ఈ ఊళ్ళోనే ఉండం. ఊరివాళ్లు చేసే హేళనను, అవమానాలను భరించలే. పట్నం పోయి ఏదైనా కూలి పని చేసుకుని బ్రతుకుతాం అని చెప్పగానే లింగమయ్యకి కూడా నిజమే అనిపించింది.
ఇంట్లోకి వెళ్ళాడు. కొంత డబ్బు తీసుకొచ్చి అక్క చెల్లెళ్ళకిచ్చాడు. వద్దు బాబాయ్, పిన్నికి తెలిస్తే దొంగతనం అంట కడుతుంది. మీ పిన్ని ఇప్పుడే కదా బయటికెళ్ళింది, ఏం కాదులే. ఈ డబ్బు మీకు కొంత ఉపయోగపడుతుంది తల్లి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పగానే అంజలి అపూర్వ కృతజ్ఞతగా దండం పెట్టి ఆ ఇంటి నుండి కట్టుబట్టలతో పట్నం చేరుకుంటారు. అంతా కొత్త, రద్దీగా ఉన్న రోడ్లు. ఒక దగ్గర నిలబడి అయోమయంగా చూస్తున్న అక్క చెల్లెళ్ల దగ్గరికి ఆటో నడుపుకునే కిషన్ అనే వ్యక్తి వచ్చాడు. చూడ్డానికి పట్నానికి కొత్తలాగున్నారు, ఎక్కడికెళ్లాలో తెలుసా? ఇలా చూడన్నా, బ్రతుకు తెరువు కోసం ఇక్కడికొచ్చాం. మాలాంటి పేదోళ్లుండే ఏరియా ఎక్కడో చెప్పి పుణ్యం కట్టుకో. భయపడకండి చెల్లెళ్ళు, నేను పేదవాడినే, పదండి అని చెప్పి తన ఆటోలో పేదవాళ్లుండే ఒక ఏరియాకి తీసుకెళ్తాడు. అక్కడ ఒక చిన్న ఇంటిని అద్దెకిప్పిస్తాడు. ఆ ఇంట్లో పాత మంచం ఒకటి ఉంటుంది. వంట కోసం కావలసిన సామాన్లిప్పిస్తాడు. ఇక్కడే ఉంటూ పని చూసుకోండి చెల్లెళ్ళు, ఏదైనా పని నాకు తెలిసిందుంటే చెప్తానులేండి అని చెప్పి కిషన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి అక్క చెల్లెళ్ళు అన్నీ మరిచిపోయి హాయిగా పడుకుంటారు. మరుసటి రోజున అంజలి అపూర్వ ఇద్దరూ కలిసి పనుల కోసం తిరిగి తిరిగి అలసిపోయి రోడ్డు మీదున్న ఒక చెట్టు దగ్గర ఆగిపోతారు. ఇద్దరికీ బాగా ఆకలిగా ఉంటుంది. అక్క, బాగా ఆకలిగా ఉంది. పని కోసమని పొద్దున్నే ఏమీ తినకుండా ఇంట్లో నుండి వచ్చేశాం. ఇప్పుడు ఇంటికి వెళ్లే ఓపిక కూడా లేదక్కా. కానీ తప్పదు కదా చెల్లి, ఇంటికి వెళ్లి వంట చేసుకుని తిందాం అని అంటూ ఉండగా వాళ్లకి కొద్ది దూరంలో అన్నం తింటున్న వాళ్లు కనబడతారు. అక్క, అక్కడేదో ఉచితంగా అన్నం పెడుతున్నారనుకుంటాను, వెళ్దాం పదా అని చెప్పగానే ఇద్దరూ కలిసి రోడ్డు మీద ఉన్న అన్నం కొట్టు దగ్గరికి వచ్చారు. అక్కడ తింటున్న వాళ్లని, అక్కడ అన్నం పెడుతున్న వాళ్లని, అక్కడ ఉన్న ధరల పట్టికని చూస్తారు. అదొక ఫుడ్ బిజినెస్ అని అర్థం చేసుకుంటారు. అన్నం తింటారు, డబ్బులిచ్చేసి పని కోసం తిరుగుతూ ఉంటారు. ఆ రమణక్క 100 రూపాయలు తీసుకుంది కానీ కడుపు నిండా భోజనం పెట్టలేదు. అవును చెల్లి, ఫుడ్ కూడా అంత బాగా లేదు, కానీ తప్పదు. ఆ చుట్టుపక్కల పని చేసేవాళ్లు ఎక్కువ అనుకుంటానక్కా. అదీ కాక మరొక షాప్ కూడా లేదు, అందుకని తప్పక తింటున్నారు అని మాట్లాడుకుంటూ పని కోసం వెతికి వెతికి చీకటి పడుతుండగా రూమ్కి వెళ్తారు. మంచం మీద పడుకొని బాగా ఆలోచన చేసి పని ఎలాగో దొరకటం లేదని అక్క చెల్లెళ్ళు కూడా ఒక ఫుడ్ కొట్టు పెట్టాలని నిర్ణయించుకుంటారు. మరుసటి రోజున కిషన్ కి చెప్పి అతని సలహా సహాయం తీసుకుంటారు. ఆలోచన బాగానే ఉంది చెల్లెళ్ళు, ఇంకా ఆలస్యం చేయకుండా కొట్టు మొదలెట్టండి అని చెప్పి అందుకు కావలసిన సరుకులు తీసుకొచ్చి ఇస్తాడు. అక్క చెల్లెళ్ళు వంటలు పూర్తి చేసుకుని ఒక సెంటర్ చూసి రమణక్క ఫుడ్ కొట్టుకు కొద్ది దూరంలో అక్క చెల్లెళ్ళు స్ట్రీట్ ఫుడ్ అని చెప్పి ఒక పరదా కొట్టు పెడతారు. పైగా ధరలు కూడా తగ్గిస్తారు. తక్కువ ధరకి కమ్మని కడుపు నిండా భోజనమని తెలిసి చాలా మంది అక్క చెల్లెళ్ళు కొట్టు దగ్గరికి వస్తుంటారు. తినేసి డబ్బులిచ్చి సంతోషంగా వెళ్తుంటారు. రోజులు గడుస్తున్న కొద్దీ రమణక్క వ్యాపారం తగ్గటం మొదలైంది. దాంతో అక్క చెల్లెళ్ళ స్ట్రీట్ ఫుడ్ మీద అసత్య ప్రచారం చేయటం మొదలెట్టింది. భోజన ప్రియులకు నేను చెప్పేదేంటంటే, ఆ అక్క చెల్లెళ్ళ స్ట్రీట్ ఫుడ్ తినకండి. నాసిరకం బియ్యం వాడుతున్నారంట. పుచ్చులు మచ్చలు ఉన్న కూరగాయలు, పురుగులున్న పప్పు వండుతున్నారు. 2 రోజుల కిందటి చికెను మటను తీసుకొచ్చి కూరలు ఫ్రైలు చేస్తున్నారు. అక్కడ తింటే హాస్పిటల్కి వెళ్ళక తప్పదు అంటూ చెప్పటం మొదలెట్టింది. ఈ మాట ఆ నోట ఈ నోట ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మురళీధర్ దగ్గరికి వెళ్ళింది. ఆయన అక్క చెల్లెళ్ళ స్ట్రీట్ ఫుడ్ దగ్గరికి వచ్చాడు. ఇద్దరికీ ఆయనెవరో తెలీదు. తక్కువ ధరకి కమ్మని భోజనం కడుపు నిండా పెడతారు. గుడ్, మీ అక్క చెల్లెళ్ళ స్ట్రీట్ ఫుడ్ చాలా అంటే చాలా బాగుంది తల్లి. నా పేరు మురళీధర్, నేను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ని. మీ ఫుడ్ చెక్ చేయడానికి వచ్చాను అని చెప్పగానే అక్క చెల్లెళ్ళు వినయంగా నమస్కారం పెడతారు. తప్పకుండా సార్, ఎక్కడి నుండి మొదలెడతారు? తిన్నాను కదా, ఇంకా చూడాల్సిన పనే లేదు. మీ మీద వస్తున్న వార్తలు అసత్యమని రుజువైంది. మీరు బ్రహ్మాండంగా మీ స్ట్రీట్ ఫుడ్ ను చేసుకోవచ్చు అని చెప్పగానే అక్క చెల్లెళ్ళు సంతోషిస్తారు.
అది విని చూసి రమణక్క అక్కడి నుండి పారిపోతుంది. ఇక అక్క చెల్లెళ్ల స్ట్రీట్ ఫుడ్ మరింత జోరుగా సాగుతూ ఉంటుంది.